వెల్కమ్ టు PM7 లైవ్. అసిడిటీ అనేది చాలా మందికి సాధారణ సమస్యగా మారిపోయింది. ఇప్పుడు గ్యాస్ట్రిక్ గ్రంథులు ఎక్కువ మోతాదులో ఆమ్లాన్ని ఉత్పత్తి చేయడం వల్ల ఏర్పడుతుంది. సాధారణంగా ఆమ్లం జీర్ణక్రియకు అవసరమయ్యే సహజ రసాయనం అయినప్పటికీ ఇది అధిక మోతాదులో ఉత్పత్తి అయ్యే పేగు గోడలపై ప్రభావం చూపించి అసౌకర్యాన్ని కలిగిస్తుంది. దీనివల్ల కడుపులో మంట, నొప్పి, పుల్లటి తేన్పులు, ఛాతిలో మంట వంటి సమస్యలు వస్తాయి. అధికమైన అసిడిటీ ఉంటే తలనొప్పి, వాంతులు కూడా రావచ్చు. అయితే కొన్ని సహజ సిద్ధమైన ఇంటి చిట్కాలతో అసిడిటీని తగ్గించుకోవచ్చు అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. అసిడిటీని కలిగించే ప్రధాన కారణాలు చాలా ఉన్నాయి. వేలకు ఆహారం తీసుకోకపోవటం, ఎక్కువగా కారం, మసాలాలు, నూనెతో చేసిన ఆహారాన్ని తీసుకోవటం, కార్బోనేటెడ్ డ్రింక్స్, సోడాలు ఎక్కువగా తాగటం, ఆల్కహాల్, ధూమపానం అలవాటు అసిడిటీని కలిగిస్తాయి. రోజువారి జీవన శైలిలో మార్పులు రావటం కూడా కడుపులో మంట, అసిడిటీ సమస్యలకు కారణమవుతుంది. ఒత్తిడి, టెన్షన్ ఎక్కువగా ఉండటం, తగినంతగా నీరు తాగకపోవటం, నిద్రలేమి, సరిగ్గా నడక, వ్యాయామం చేయకపోవటం వంటి కారణాలు సమస్యను పెంచుతాయి. ఎక్కువగా కాఫీ, టీ తీసుకోవటం, ఎక్కువ సమయం ఖాళీ కడుపుతో ఉండటం, అలాగే కొంతమందికి గ్యాస్ట్రిక్ సమస్యలకు జన్యుపరమైన కారణాలు కూడా ఉంటాయి. అయితే అసిడిటీ రాకుండా ఉండాలంటే వేలకు ఆహారం తీసుకోవాలి. ఎక్కువగా కారం, మసాలాలు, నూనెతో చేసిన ఆహారానికి దూరంగా ఉండాలి. రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు తాగాలి. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. అధిక బరువు కూడా అసిడిటీకి కారణం కావచ్చు. కాబట్టి బరువును అదుపులో ఉంచుకోవటం ముఖ్యం. ధూమపానం, మద్యపానం అసిడిటీని పెంచుతాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి. సాధారణ అసిడిటీ వస్తే ఇంటి చిట్కాలతో తగ్గించుకోవచ్చు. సోంపు గింజలను నమలటం వల్ల అసిడిటీ తగ్గుతుంది. పుదీనా ఆకులు జీర్ణక్రియకు సహాయపడతాయి, అసిడిటీని తగ్గిస్తాయి. పుదీనా ఆకులను నీటిలో మరిగించి ఆ నీటిని తాగవచ్చు. అల్లం జీర్ణక్రియకు చాలా మంచిది. ఇది అసిడిటీని కూడా తగ్గిస్తుంది. అల్లం ముక్కను నమలవచ్చు లేదా అల్లం టీ తాగవచ్చు. తులసి ఆకులు అసిడిటీని తగ్గించడంలో సహాయపడతాయి. తులసి ఆకులను నమలవచ్చు లేదా తులసి టీ తాగవచ్చు. పెరుగులో లాస్టిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి ఇది అసిడిటీని తగ్గిస్తుంది. భోజనం తర్వాత పెరుగు తినటం మంచిది. చల్లటి పాలు తాగటం వల్ల అసిడిటీ తగ్గుతుంది. నిమ్మరసం, తేనె, నిమ్మరసం అసిడిటీని పెంచుతుందని చాలా మంది అనుకుంటారు, కానీ ఇది నిజం కాదు. నిమ్మరసం జీర్ణక్రియకు సహాయపడుతుంది మరియు అసిడిటీని కూడా తగ్గిస్తుంది. 1 గ్లాసు నీటిలో నిమ్మరసం పిండి తాగవచ్చు. కొబ్బరి నీరు అసిడిటీని తగ్గించడంలో సహాయపడుతుంది. అరటి పండులో పొటాషియం ఉంటుంది కాబట్టి ఇది కూడా అసిడిటీని తగ్గిస్తుంది. ఓట్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది మరియు అసిడిటీని కూడా తగ్గిస్తుంది. తేనె అసిడిటీని తగ్గించడంలో సహాయపడుతుంది. 1 చెంచా తేనెను గోరువెచ్చని నీటిలో కలిపి తాగవచ్చు. ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా అసిడిటీని తగ్గించడంలో సహాయపడుతుంది. 1 చెంచా ఆపిల్ సైడర్ వెనిగర్ ను 1 గ్లాస్ నీటిలో కలిపి తాగవచ్చు. ఈ వంటింటి చిట్కాలు సాధారణంగా అసిడిటీని మాత్రమే తగ్గించడానికి సహాయపడతాయి. మీకు తరచుగా అసిడిటీ వస్తుంటే తప్పకుండా వైద్యుడిని సంప్రదించడం మంచిది. కొన్ని సందర్భాలలో అసిడిటీకి కారణం శరీరంలోని ఇతర ఆరోగ్య సమస్యలు కారణం కావచ్చు. కాబట్టి వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం.